హలో ఫ్రెండ్స్, ఇవాళ బొంబాయి రవ్వతో ఒక స్నాక్ ఐటెం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు స్నాక్ ఐటెం చూపించమని. ఇది వాళ్ళ చూపిస్తున్నాను. అదే బొంబాయి రవ్వతో స్నాక్ ఐటెం అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 2 కప్పులు బొంబాయి రవ్వ, కొద్దిగా వాము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా ఇలాగ సన్నగా కరివేపాకుని తరిగి పెట్టేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని మనము కొద్దిగా కొంచెం మరీ బరకగా కాదు, మరీ మెత్తగా కాదు, దీన్ని మనం పౌడర్ లాగా పట్టుకుని తీసుకొద్దాం. మన దగ్గర కనుక చిల్లీ ఫ్లేక్స్ లేవనుకోండి రెడీగా, అప్పుడు ఏంటంటే ఈ బొంబాయి రవ్వలోనే 1 కప్పుకి 2 మిరపకాయలు చొప్పున, ఎండు మిరపకాయలు అలాగా 2 4 వేసుకోవచ్చు. అవి కూడా వేసుకుని మనం మిక్సీ పట్టుకోవచ్చు. లేదా మన దగ్గర ఫ్లేక్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, సో అందుకని మనం ఇప్పుడు ఓన్లీ బొంబాయి రవ్వను ఒక్కదాన్నే మనము మిక్సీ పట్టుకుని వద్దాం. ఇప్పుడు మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి 1 చెంచా దాకా నెయ్యి వేసుకుందామండి. ఇందాక నేను మీకు చెప్పటం మర్చిపోయాను, ఇందులోకి 1 చెంచా నెయ్యి కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా మనం కలుపుకుంటున్నాం కదా, దీని మూలకంగా ఏమవుతుందంటే కనుక మంచిగా మనకి ఈ చిప్స్ అనేవి ఏంటంటే మంచి క్రిస్పీగా రావడానికి మనకి బాగా ఇది నెయ్యి ఉపయోగపడుతుంది అనమాట. అందుకని ఏదైనా స్నాక్ ఐటెం చేస్తున్నప్పుడు కానీ లేదంటే కనుక వేడి చేసిన నూనె కానీ వేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే కమ్మదనం కోసమని నేను ఇందులో 1 స్పూన్ దాకా నెయ్యి తీసుకున్నాను. ఇలా నెయ్యి అంతా కలుపుకున్న తర్వాత అందులోకి ఇదిగోండి 2 స్పూన్ల దాకా మనం చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నాము. ఇదిగోండి కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, ఇదిగోండి కొద్దిగా వాముని ఏంటంటే మనం ఇలాగా బాగా నలుపుకొని వేసుకుందాం. అప్పుడు మంచి సువాసన వస్తుందండి మనకి స్నాక్స్లో. అందుకని మనం ఇలా వేసుకున్నాము. ఇదిగోండి తగినంత ఉప్పు. ఎక్కువ ఉప్పు పట్టదండి ఇందులో. ఎక్కువ ఉప్పు వేసుకున్నట్టు కనుక మరీ ఇది అయిపోతుంది, ఉప్పుగా అయిపోతుంది. అందుకని మనం తక్కువ ఉప్పే వేసుకుందాం. ఇప్పుడు మనము ఈ పదార్థాలన్నిటినీ కూడా బాగా కలుపుకుందామండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దీన్ని చపాతీ పిండి మాదిరి కలుపుకుందామండి. నీరు మొత్తం ఒకేసారి పోసేసుకోకూడదు. నీరు మొత్తం ఒకేసారి పోసుకున్నాం అనుకోండి జారుడుగా అయిపోతుంది. లేదంటే కనుక అసలు ఇంకా అది మన నీరు ఎక్కువైపోతే ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా. అందుకని ముందుగానే కొద్దిగా నీరు పోసుకుంటూ చపాతీ పిండి మాదిరిగా మనము దీన్ని కలుపుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి చూసారు కదా, ఇలా మనము చపాతీ పిండి మాదిరిగా కలుపుకున్నాము. దీన్ని ఇలాగ మనము 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మనము పొయ్యి మీద మూకుడు పెట్టేసి నూనె వేడి చేసుకోవడానికి స్లోగా పెట్టుకుందాము. రవ్వను మాత్రం ఇలా మనం ముద్దలాగా చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం. ఓకేనా? ఇలాగా రవ్వని చపాతీ ముద్దలాగా తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ రవ్వ బాగా నానింది, చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు మనము చపాతీ పిండిలాగా కుక్కర్ పెట్టుకున్నాం కదా, సో ఇది బాగా నానింది. ఇప్పుడు దీన్ని చిన్న ఉండలుగా మనం తీసుకుందాం. తీసుకుని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇలా చక్కగా చిన్న ఉండలుగా మనము తీసుకుని పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకుంటే మనం చపాతీలాగా ఒత్తుకుంటాం కదా, మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము అప్పడాలు అది ఒత్తుకునేది ఉంటుంది కదా, మనము చపాతీ ఒత్తుకునే పీట ఉంటుంది కదా, ఆ చపాతీ పీట మీద ఇలా ముద్ద పెట్టుకుని దీన్ని మనము ఇలాగ మనము పలచగా ఒత్తుకుందాం. మరీ పలచగా అక్కర్లేదండి. ఇది మరీ పలచగా ఉన్నా కూడా మనకి ముక్కలు కట్ కావు. అందుకని మరీ పలచగా కాదు, మరీ మందంగా కాదు, అలా మీడియంగా చేసుకుని దీన్ని మనం కట్ చేసుకుందాం. ఈ చపాతీల ముద్దని మనం ఇలాగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇలా క్రాస్గా కట్ చేద్దాం. ఎందుకంటే మంచి షేప్లో ఉన్నాయనుకోండి పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు మనకి పొయ్యి మీద నూనె పెట్టుకున్నామండి, కాగిన వాటిలో ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు వేద్దామండి. నిదానంగా వేసుకుంటూ ఉందాము.
లేదంటే కనుక చేయి కాలుతుంది కదా, అందుకని నిదానంగా వేసుకుంటూ ఉన్నామండి. ఇది ఒక్కసారిగా పడిందని అనుకోకర్లేదు, పొయ్యిలో పడిన తర్వాత ఇది విడివిడిగా అయిపోతాయి, మనకు ఆ ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, మన బొంబాయి రవ్వతో స్నాక్స్ తయారైపోయినాయి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి, రుచి చూడండి. నచ్చితే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.